చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టితో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టితో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ నందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. దేవుడి వాక్యం దీవించినవాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవా, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ రాత్రి మరోసారి నీ సన్నిధానంలో ప్రభువా ఈ రీతిగా మిమ్మలను స్తుతించడానికి, జీవము కలిగిన మీ మాటలను వినటానికి మీరిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చేరొచ్చిన మీ ప్రియబిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నిక లేనటువంటి నన్ను ప్రభువా మీరు మీ సిలువ సాటున మరుగుపరిచి మందరికి అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడమని, అవి మా హృదయంలో భద్రపరుచుకున్నటకు మీ సహాయం అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క సన్నిధానంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని స్తుతించేటువంటి గొప్ప ధన్యత దేవాతి దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి మనందరి పక్షాన త్రియక దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి లేఖన భాగం గత గురువారం 2 మాటలను జ్ఞాపకం చేశాను. ఈ 15వ వచనం నుండి 23వ వచనం వరకున్న లేఖన భాగం పౌలు గారు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన కూడా విజ్ఞాపన ప్రార్థన అని గత వారం తెలుసుకుని, అయితే ఆ విజ్ఞాపన ప్రార్థన ఆయన ఏమి చేశాడో
అనే దానికి ముందు మనము రెండు విషయాలు 17వ వచనంలో ధ్యానం చేశాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మనోనేత్రములు వెలిగించబడకపోతే దేవుని అత్యున్నతమైన ఆయన కృప ఏమిటి, ఆయన మన పట్ల ఆయన ప్రణాళిక ఏమిటో గుర్తించలేము అనేటువంటి సత్యాన్ని గత వారం మనం తెలుసుకున్నాం. అయితే ఆయన విజ్ఞాపన చేసిన మాటలు 4 విషయాలు ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా మనకందరికీ తెలుసు, విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు మనం చేసేటువంటి ప్రార్థన అని. మన స్వలాభం కోసము చేసుకునేటువంటి ప్రార్థన కాదు, ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకై, ఇతరుల యొక్క రక్షణ కొరకై, ఇతరుల యొక్క మారు మనసు కొరకై, ఇతరులు దినదినము దేవుని యొక్క మహిమార్థమై జీవించాలి అని చేసేటువంటిదే విజ్ఞాపన ప్రార్థన. కాబట్టి ఈ విజ్ఞాపన ప్రార్థన మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ప్రప్రథమైనటువంటి అంశం ఏమిటంటే, ఇందులో క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ 17వ వచనం 19వ వచనం అంతా కూడా కలిసి ఉంటుంది. అందులో మనం గమనించినట్లయితే 19వ వచనం తదుపరి 2వ లైన్లో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమ స్వరూపేకు తండ్రి నన్ను తెలుసుకున్నటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమగునని మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన మొదటి మాట ఏమిటంటే, మనమందరం కూడా దేవునిని తెలుసుకోవాలని. దేవుని తెలుసుకోకుండానే మనం అనునిత్యము దేవుని యొక్క మందిరానికి వస్తున్నామా? దేవుణ్ణి తెలుసుకోకుండానే ఆయన్ని ఆరాధిస్తున్నామా? దేవుణ్ణి తెలుసుకోకుండానే ఆయన కొరకు జీవించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు, సందేహం మనకు రావచ్చు. కానీ దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఆయన ఉద్దేశము పరిపూర్ణంగా ఆయన ఏమిటో తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి ఎవరైతే ఇష్టపడతారో, దేవుణ్ణి తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానము లేకుండా దేవునిని తెలుసుకునేటువంటి పరిస్థితి ఎన్నటికీ ఉండదు. ప్రభువా, వారు మనోనేత్రములు వెలిగించబడాలని నేను విజ్ఞాపన ప్రార్థన చేయటానికి గల కారణం ఏమిటి అంటే, వారేదో తాత్కాలికంగా యేసుక్రీస్తు లేదా తండ్రి అయినటువంటి దేవుడు రక్షకుడు అని మాత్రమే తెలుసుకోవటం కాదు, అందులో ఉన్నటువంటి శ్రేష్టత ఏమిటో, అందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటో గ్రహించాలన్నదే నా యొక్క ఉద్దేశము. నేను ఆ సంఘము కొరకు, లేకపోతే క్రీస్తు యేసునందు సమకూడుతున్నటువంటి వారి కొరకు చేస్తున్నటువంటి విజ్ఞాపన. దేవుని తెలుసుకోవటం, కొందరు అంటారు, ఒకవేళ మనం ఆలోచన చేస్తే నాస్తికుడు అంటాడు. ఏమంటాడంటే, అసలు దేవుని గురించి తెలుసుకోవాలంటే
దేవుడు ఉంటే కదా. దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుడు ఉంటే కదా. దేవుడు ఒకవేళ ఉంటే, ఒకవేళ ఉన్నాడు అని అనుకుంటే ఆయన గురించి మనము తెలుసుకోలేము. మనం తెలుసుకోగలిగిందంతా ఏమిటి అని అంటే, ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క వాటిని గ్రహించి వాటిని మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. కానీ దేవుణ్ణి తెలుసుకోవాలని అంటే అది సాధ్యము కాదు. అసలు దేవుడే లేడు అని అంటారు. ఇది చాలా ప్రమాదకరమైందని పౌలు భక్తుడు రోమిలికి రాసినటువంటి పత్రికలో చెప్తాడు. ఏమనంటే, ఆ రోమిలికి రాసినటువంటి పత్రికలో క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిస్తే అది ఎంత ప్రమాదకరమో, దేవుడు లేడు అనేటువంటి మాట, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుడు కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. దుర్నీతిని అంటే సత్యమును అడ్డగించుట, సత్యమును అడ్డగించుట స్వయంకృత మూర్ఖత్వము అంటారు దీన్ని. స్వయంకృత మూర్ఖత్వము, స్వయంగా మనమే మూర్ఖత్వంలోనికి నడిపించేటువంటిది. దేవుడు లేడు అనేటువంటి వారు ఆ దుర్నీతి సత్యమును అడ్డగించుట అంటే సత్యము తెలుసు. ఆ మాటను మనం గమనించాల్సినటువంటి మాట ఏమిటంటే, సత్యము తెలుసు కానీ సత్యాన్ని అడ్డగించేటువంటి వాడే అసత్యవంతుడు, వాడే దుష్టుడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. అడ్డగించుట అని అంటే కదలకుండా గట్టిగా పట్టుకునుట, కదలకుండా గట్టిగా పట్టుకుంటా, తెలిసినటువంటి సత్యాన్ని అనుసరించకుండా అడ్డగించటమే. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి మానవుడు సత్యమును గ్రహించి పాపములో పడకుండా పరిశుద్ధతలో జీవించాలి, రక్షణ అనుభవంలోనికి రావాలనేది దేవుని యొక్క ఆశ. అటువంటి రక్షణలోనికి రాకుండా దుర్నీతి చేత అడ్డగించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ అడ్డంకులను ఎదిరించి దాటుకొని ఆ సర్వశక్తి యొక్క మహాశక్తి ఏమిటో, ఆయన కృప ఏమిటో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోకున్నప్పుడు ఏం చేస్తారంటే అసత్యము అనేటువంటి అది సత్యాన్ని అది అడ్డకట్టు వేస్తూ ఉంది, అడ్డం వస్తుంది. అప్పుడు మనము దేంట్లోనికి నడిపించబడతాము అని అంటే దేవుని యొక్క కోపానికి, పాపలోకానికి మనము నడిపించబడతాము. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి అంశాన్ని అక్కడ పౌలు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి గురించి తెలుసుకోవటం ఓన్లీ కేవలము ఆయన రక్షకుడు ఆయన మాత్రమే కాదు, యేసు రక్షకుడు పేరుకు అర్థం తెలుసుకొని నేను రక్షింపబడ్డాను అని అనుకునేటువంటి మాత్రమే కాదు, ఆయనను సంపూర్ణంగా తెలుసుకోవాలని ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థనలో ప్రాముఖ్యత. మనము కూడా సంఘాల్లో ఎప్పుడైనా సరే విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలో కూడా ఇది ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థిస్తాం, కానీ సంఘం కొరకు కూడా ప్రార్థిస్తాం. అయ్యా, సంఘము నిన్ను బహుగా సంపూర్ణముగా ఎరుగునట్లుగా అనేటువంటి ప్రార్థన మనకు తప్పనిసరి. అది లేనప్పుడు సంఘము నిజంగా దేవుణ్ణి ఎరిగినట్లు కాదు, అది తాత్కాలికమే. అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం, నువ్వు ఎలా యేసు ప్రభుని అంగీకరించావు నాకు తెలియదండి,
మా నాన్న దేవుని మందిరానికి పోయేవాడు, నేను పోతున్నాను. మీ నాన్న ఎలా అంగీకరించాడు? మా తాత పోయేవాడు, మా నాన్న పోతున్నాడు. మీ తాత ఎటవాడు? మా ముత్తాత పోయేవాడు, మేము వస్తున్నాం. ఇది కాదు దేవుణ్ణి ఎరగటం. మా పూర్వీకులు కానించి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం. ఎందుకయ్యా అక్కడ ఆ పూజ చేస్తున్నాం అంటే మా పితరులు చేశారు, మేము చేస్తున్నాం. కానీ దేవుణ్ణి ఎరగటం అనేది అది జ్ఞానముతో కూడినటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నటువంటి మాట. దేవుని తెలుసుకోవటం అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఏమిటంటే, దేవుని తెలుసుకుంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని శిక్షిస్తాడు, పాపిని రక్షిస్తాడు. ఇది దేవుని గురించి ఎరిగినప్పుడు మాత్రమే ఈ దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి సత్యము మనం గ్రహించాలంటే ఆయన పాపాన్ని అంగీకరించడు, పాపిని అంగీకరిస్తాడు. పశ్చాత్తాపడాలని, పరిశుద్ధపరచబడాలని, ఆయన రక్షణలోనికి నడిపించాలని దేవాతి దేవుని యొక్క ఆశ. కానీ అటు సత్యములోనికి నడిపించేటువంటి దుర్నీతి పరులు ఉన్నారు. అసలు దేవుడే లేనటువంటి వారు, అసత్యమునకు అడ్డుకట్ట వేసేటువంటి వారు ఉన్నారు. ఆ అడ్డుకట్టను అధిరోహించాలి అని అంటే దేవుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము తప్పనిసరి అని అక్కడ పౌలు అక్కడ ఉన్నటువంటి ఆ ఎఫెసీ సంఘంలో ఉన్న వారి కొరకై ఆయన ప్రార్థించడం మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుణ్ణి గురించి ఎరగమో పరిపూర్ణంగా, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రతలో పడిపోతాడు. ఎప్పుడైతే దేవుణ్ణి గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండదో, ఆ వ్యక్తి అసహ్య కార్యాలను చేయటానికి పురికొల్పడతాడు. ఎప్పుడైతే దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము ఆ వ్యక్తిలో ఉండదో, ఆ వ్యక్తి దేవుని పట్ల అయిష్టతను కనపరచడం మనం చూస్తాం. దేవుని గురించినటువంటి జ్ఞానం ఉంటే అపవిత్రలో పడటానికి ఇష్టం ఉండదు. దేవుని గురించినటువంటి జ్ఞానము లేకపోతే వాడు అయిష్టంగానే దేవుని పట్ల వాడు బ్రతుకుతాడు. ఒకసారి ఒక కుమారుడు వాళ్ళ తండ్రికి ఇట్టే సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక సందర్భం చెప్పాడంట. ఏమిటంటే, అతను మంచి ఉద్యోగస్తుడే, కానీ జీతం తన జలసాలకు, తన యొక్క అన్ని కార్యాలకు సరిపోయేటువంటివి. అనునిత్యము దేవుని ప్రతి ఆదివారం రాములు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వాడు. ఆదివారం అయిపోయి తన దినచర్య ప్రారంభించేటువంటి వాడు. ఇంట్లో పిల్లలకు చదువు సరిగా లేదు, ఇంట్లో భోజనం సరిగా లేదు. ఒకసారి అతను బాగా మొత్తుడై పడిపోయినప్పుడు ఉదయాన్నే లేచి వాళ్ళ భార్యతోటి అక్కడ కూర్చున్నటువంటి వారితో, ఒక కళ వచ్చింది రాత్రి నాకు. ఈ కళ భావం ఏంటో నాకు అర్థం కాలేదు. నన్ను ఉదయం నుంచి ఆ కళ నన్ను ఆవేదనకు గురి చేస్తుంది అని తన కళను చెబుతున్నాడు. రాత్రి వచ్చినటువంటి కళ ఏమిటి? కళ అంటే ఏమి లేదు, 3 పిల్లులు ఉన్నాయి. ఒకటి లావుగా ఉంది, దొబ్బుగా ఉంది. మరొకటి పక్క చిక్కు ఉంది. మరొక పిల్లి గుడ్డిదిగా ఉంది. ఎందుకు 3 పుల్లిలు 3 రకాలుగా ఉన్నవి అని ఆలోచన చేస్తున్నప్పుడు కుమారుడు విని, ఇదే డాడీ, ఇది కూడా తెలియదా నీకు? నేను చెప్తా. ఏమి లేదు, ఆ దుబ్బుగా లావుగా ఉన్న పిల్లి ఎవరో కాదు, మన ఊరు ముగదాల్లో ఉండే రంగమ్మ. ఆమె ఆ లావుగా ఉన్న దొబ్బుగా ఉన్న పిల్లి. రే ఆ మింటే ఏమన్నా జరుగుద్దురా? లేదు డాడీ. ఎందుకు ఆమె దొబ్బు పిల్లి అంటే, నువ్వు ఆ జీతం తీసుకొచ్చి ఆ రంగమ్మ సారాయి కొట్టులోనే అంత ఖర్చు పెడుతున్నావు. ఒకప్పుడు రంగమ్మ పూరు గుడిసిలో ఉండి మనం మేడలో ఉన్నాం.
ఇప్పుడు రంగమ్మ దేంట్లోకి వచ్చిందంటే మేడలోకి వచ్చింది. మనం పూరు గుడిసిలో ఉన్నాం. ఒకప్పుడు బక్క చిక్కు ఉంది, ఇప్పుడేం బాగా బలిసిపోయింది. కేవలము అది ఆ రంగమ్మే అని చెప్పాడంట. సరేరా, బక్క పిల్లి ఎవరు రా అని వెంటనే మమ్మీ ఇలా రా అని ఏందిరా వచ్చి నిలబడింది. ఒకసారి మమ్మ సరి చూడు అంట. ఏం రా రోజు చూస్తలేదా మమ్మ ఎంత అందంగా ఎంత నగలు ధరించుకొని ఎంత ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు చూడు, నిన్ను కట్టుకున్నందుకు, నన్ను కన్నందుకు ఆమె నువ్వు జీతం చేసుకొచ్చి ఇంట్లో ఇవ్వనందువల్ల ఆమె శ్రమపడి నగలన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే శక్తి కోల్పోయి ఒక బక్కదానిలాగా తయారైంది. ఎంతకీ గుడ్డి పిల్లి ఎవర్రా? ఆ గుడ్డి పిల్లి ఎవరో కాదు డాడీ, నువ్వే అన్నాడంట. రే నేను గుడ్డోడ్రా, నీకు కట్టుకున్న భార్య ఎవరో తెలియలేదు, బయట ఉన్న రంగం ఎవరో తెలియలేదు, ఎవరికి జీతం ఇవ్వాలో నీకు తెలియక అక్కడే తగలబెడుతున్నావు. నువ్వే గుడ్డోడివి. నేను ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కాకుండా కాన్వెంట్లో చదువుతున్నాను. రంగమ్మ పిల్లకాయలు ఇప్పుడు కాన్వెంట్లో చదువుతున్నారు. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉన్నాను. జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయమైంది. తన స్థితిని తెలుసుకున్నాడు. అంతవరకు తన స్థితిని అతను గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు కనుక తనకు సత్యమేదో అసత్యమేదో ఎరిగినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో బ్రతికాడు. ఇప్పుడు సత్యాన్ని గ్రహించాడు, జీవితాన్ని సరిచేసుకున్నాడు. అలా ఒక వ్యక్తి సత్యమును తెలియకుండా, దేవుని యొక్క జ్ఞానము లేకుండా దేవుణ్ణి తెలుసుకోవటము అసాధ్యము. కాబట్టి మన టైటిల్ కూడా ఏంటి? మనం పెట్టుకున్నటువంటి టైటిల్ కూడా నిధి గ్రంథాన్ని పఠించుట. నిధి గ్రంథమైనటువంటి ఈ గ్రంథాన్ని పఠించుట. ఈ నిధి గ్రంథాన్ని పఠించినప్పుడు మనం మొదట్లోనే మీరందరూ ప్రశ్నార్థంగా చూస్తున్నారు. ఒక వ్యక్తి ప్రచురించబడినటువంటి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి దాన్ని చూచి తవ్వకాలు ప్రారంభించి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి కోటీశ్వరుడు కాగలిగాడు. దాన్ని చదివి విశ్వసించి. అలాగే ఈ నిధి గ్రంథాన్ని మనము పఠించకపోతే దేవుని యొక్క జ్ఞానము అనేటువంటిది మనకు తెలియదు. ఆ దేవుని జ్ఞానము తెలియనప్పుడు మనం ఏం చేస్తామనంటే, దేవుని గురించి తెలియనప్పుడు అపవిత్రతలో పడిపోతాము, అసహ్య కార్యాలను చేయటానికి సిద్ధపడుతాము. దేవుని యొక్క పట్ల భయభక్తులు బ్రతకటానికి బదులు దేవుడా అదేముందలే పోతున్నాం వస్తున్నామని అయిష్టంగానే అన్నీ కొనసాగింపచేస్తాం. కాబట్టి అక్కడ పౌలు ప్రార్థన ఆ విజ్ఞాపనలో ఏమిటంటే, నిన్ను గురించి వారు తెలుసుకోవాలి, పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అసలు నువ్వేమిటో నిన్ను గురించినటువంటి తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం లేనప్పుడు వారు అపవిత్రతలో పడిపోతారయ్యా. ఆ అపవిత్రతలో పడిపోకుండా ఉండాలి అని అంటే నిన్ను గురించినటువంటి జ్ఞానము వారికి కావాలి అని ఆయన ప్రార్థిస్తున్నట్టు, విజ్ఞాపన చేస్తున్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో విశ్వాసి దేవుని యొక్క జ్ఞానం పెరగాలి. విశ్వాసికి దేవుని యొక్క జ్ఞానం పెరగాలి అని అంటే ఒకే ఒకటి, అది దేవునిని ఎరగకుండా విశ్వాస యొక్క జ్ఞానము పెంపొందదు. దేవుని గురించి తెలుసుకోకుండా ఎవరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గ్రహించలేము. మొట్టమొదటిగా దేవుని గురించి తెలుసుకోవటమే రక్షణ, నిత్య జీవం. దేవుని గురించి తెలుసుకోవటమే రక్షణ, నిత్య జీవం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవునిని ఎరగనటువంటి జ్ఞానము లేకపోతే నిత్య జీవాన్ని కోల్పోతాము. రక్షణ అనేటువంటిది మనకు లేదు.
పౌలు యొక్క ప్రార్థన ఏమిటి అంటే, ఎందుకు ఎరగాలంటే వారు ఎరగటం అంటే పరిపూర్ణముగా నిన్ను ఎరిగినప్పుడే వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిన్నే కాదు, తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి నిన్ను యేసుక్రీస్తు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని నమ్ముటయే, ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం కావాలంటే ఆ వ్యక్తికి మారు మనసు కావాలి. మారు మనసు కలిగినటువంటి వ్యక్తి రక్షింపబడాలి. రక్షింపబడినటువంటి వ్యక్తి మాత్రమే నిత్య జీవమును పొందుకుంటారు. కాబట్టి నిన్ను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము వారికి కావాలి. నిన్ను ఎరుగుటయే అది రక్షణ అనుగ్రహిస్తుంది, అది నిత్య జీవాన్ని తెలుసుకుంటారు. రెండో విషయం ఏమిటంటే, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవటమే పరిశుద్ధపరచబడుట. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నప్పుడే ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. పౌలు గారే అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, ఆ 10-11 వచనాలు కలిసి ఉంటాయి. దాన్ని మనం గమనిస్తే ఈ విధంగా, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువా నేను ఎరిగాను, కానీ ఇంకా నిన్ను పరిపూర్ణముగా ఎరగాలి. ఆ పరిపూర్ణముగా ఎరిగినప్పుడే సమానుభవము అనేటువంటిది నేను గ్రహించగలుగుతాను. ఎరిగాను, కానీ పరిపూర్ణంగా నేను ఎరగలేదు. పరిపూర్ణముగా నేను ఎరిగాను అని అనుకుంటే అది నాకు నీతో కూడా సమాన అనుభవాన్ని గలవాడనై ఉంటాను అనేటువంటి మాట ఇక్కడ తన హృదయ అంతరంగములో ఉన్నటువంటి విషయాలను పౌలు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుణ్ణి ఎరుగుట ఇందాక అనుకున్న రీతిగా రక్షకుడుగా మాత్రమే కాదు, ఆయన్ని మనము మన సన్నిహితుడుగా ఎరగాలి. మన సన్నిహితుడిగా ఎరగాలన్నదే పౌలు యొక్క ఆశ. సమానుభవము అని అంటే క్రీస్తునందు ప్రియ దేవుని పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, అంతరంగములో మరి యొక్క అనుభవము అనుభవించుట. అంతరంగములో మరొక అనుభవం అనుభవించుట. అదే ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఆయన అంటాడు, అదేమిటంటే సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆయన్ని ఎరిగితే మనం పరిశుద్ధపరచబడటము అంటే ఏమిటంటే, నేను ఆయన యొక్క రూపానికి, ఆయన యొక్క శరీరానికి సమరూపము గలదానిగా మార్చబడతాను. దేవుణ్ణి ఎరగకపోతే ఏమోలే, ఎవరికి తెలుసులే అనేటువంటి సందేహము, అయిష్టత అనేటువంటిది మానవుని యొక్క జీవితంలోనికి అది కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆయన అంతరంగములో మరొక విధమైనటువంటి జీవితము నేను జీవించాలి అని పౌలు అంటానికి గల కారణం ఏమిటంటే, ఆయన చెప్తున్నటువంటి ఇంకా మనకు అర్థం కావాలంటే, క్రీస్తు పాపము కొరకై మరణించాడు. క్రీస్తు పాపము కొరకై మరణించాడు. నేనైతే పాపము విషయంలో మరణించాలి. క్రీస్తు పాపము కొరకు, అంటే పాపులకున్న పాపము కొరకు ఆయన మరణించాడు. నేనైతే పాపము విషయములో మరణించాలి. అప్పుడు
నాకు సమానుభవం కనపడుతుంది. అలా నేను పాపం విషయమై మరణించినప్పుడు, అలా మరణిస్తే అనేటువంటిది ఎరిగినప్పుడే నేను ఆయనకు సమానుగా ఆ అనుభవంలోనికి నేను నడిపించగలను. ఆయన సమాన అనుభవంలోనికి నేను చేర్చగలను. అంటే నా పాప విషయమై నేను మరణించాలి. నా పాపాల కొరకు, మన పాపాల కొరకు క్రీస్తు మరణించాడు. నేనైతే నా పాపం విషయమై మరణించాలి. అప్పుడు మాత్రం అది ఎరిగినప్పుడు ఆ క్రీస్తు జ్ఞానము అది కలిగినప్పుడు అప్పుడు మాత్రమే సమాన అనుభవాల్లోనికి మనం నడిపించబడతాము. కానీ అది ఎరగనప్పుడు, మా పూర్వీకులు ఎరిగారు, నేను ఎరిగాను అనే దాంతోనే సరిపెట్టుకుంటే ఆ సమాన అనుభవంలోనికి నేను నడిపించబడలేము. ఆయన పాపము కొరకు మరణించాడు. నేను పాప విషయమై మరణం పొందాలి. నా అంతరంగంలో పాపం ఉండకూడదు. అందుకే నేను సమస్తమును నష్టముగా, పెంటగా ఎంచుకొనుచున్నాను. నా పూర్వీకులు అనుసరించినటువంటిది నన్ను క్రీస్తులోనికి సమాన అనుభవంలోనికి నడిపించదు. నా పూర్వీకులు అనుసరించినటువంటి విధానము అట్టి స్థితిలోనికి నన్ను నడిపించదు. అట్టి స్థితిలోనికి నడిపించదనేటువంటి సత్యమును నేను ఎరగకపోతే నా పూర్వీకులు అనుసరించినటువంటి విధానములోని నేను బ్రతుకుతాను. నేను జ్ఞానవంతుడు అనుకున్నాను, నా విద్యా జ్ఞానం అనుకున్నాను, నా చదువు జ్ఞానం అనుకున్నాను. అది కాదు. నేను క్రీస్తు దేవుని గురించి ఎరగాలనేటువంటి జ్ఞానం ఏమిటంటే, నేను ఆయనతో కూడా సమాన అనుభవంలోనికి రావాలంటే నా పాప విషయమై ఏ విశ్వాసి అయినా పాప విషయమై ఆయన మరణము నొందాలి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. మనకందరికీ తెలిసినటువంటి వాక్యములే రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తాము. అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవిస్తాము. 6-7 వచనాల్లో కూడా ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఇది ఎరగాలి. ఇది ఎరిగాడు పౌలు. నేను ఎరుగుతున్నాను, సంఘము కూడా ఎరగాలి. ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు ఏం చేయాలంటే, ఆ ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడవలని ఎరుగుదుము. సిలువ వేయబడవలని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాము. పాప విముక్తుడు. దేవుని గురించిన జ్ఞానము తెలియకపోతే, మన అంతరంగములో ఉన్నటువంటి పాపము చనిపోకపోతే మనము దేవుని దాసులము కాము. మనము పాపము నుండి విముక్తి పొందలేదు అనే సత్యాన్ని తెలుసుకోలేము. పాపము నుండి విముక్తి పొందాము, పాపం నుండి విముక్తుడని తీర్పు పొంది ఉన్నాము అనే సత్యము ఎప్పుడు తెలుస్తూ ఉందంటే, మనము ఆయన్ని ఎరుగుట వలన మాత్రమే అది తెలుస్తుంది. అది మనలను పరిశుద్ధపరుస్తూ ఉంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 13వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నేడట ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మలను క్షమించులాగన మీరును క్షమించుడి. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఎప్పుడు అంతరంగ పురుషుడు ప్రాచీన నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే ఇది మానవుడు జీవితంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అంతరంగ పురుషుడు నూతన పరచబడనప్పుడు ఇతరులను క్షమించేటువంటి గుణము ఎప్పుడు కూడా వాని జీవితంలో ఉండనే ఉండదు. ఇది ఎరగాలి.
ఆయనతో సమాన అనుభవం కావాలంటే పాపం విషయమై మనము చనిపోయినప్పుడు ఇతరులను క్షమించగలిగినటువంటి మనస్సు మనకు కలుగుతూ ఉంది. పరిశుద్ధ పరచబడుట, పరిశుద్ధ దేవుణ్ణి ఎరుగుట అనేటువంటిది పరిశుద్ధ పరచబడుట అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇంకో మాట కూడా అంటాడు. ఏమిటంటే దేవుణ్ణి ఎరుగుట అని అంటే ఏమిటి అని అంటే దేవుడిని మహిమపరచుట. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరుగుట అంటే అది నిత్య జీవం ఇస్తుంది, రక్షణలోనికి నడిపిస్తుంది. దేవుణ్ణి ఎరుగుట ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా ఎరుగుతామో అది మనలను పరిశుద్ధపరుస్తుంది. మూడవది ఏమిటి అని అంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనం సంపూర్ణముగా తెలుసుకుంటామో అప్పుడు దేవుణ్ణి మహిమపరచుట అనేటువంటిది మనం చూస్తాం. ఎలా అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటను చూడండి. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు ఈ మాట 12వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు అద్దంలో చూచినట్లు చూచినగా చూచుచున్నాను, అప్పుడు ఇప్పుడు అప్పుడు అనేటువంటి మాటను మనం గమనిస్తే అప్పుడు ముఖాముఖిగా చూతును, ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగుతానో అప్పుడు మాత్రమే దేవుడిని మహిమపరుస్తాను. అంటే పిల్లవాడి చేష్టలు ఎప్పుడైతే నేను మరుస్తానో, పిల్లవాడి వల్లే ప్రవర్తించకుండా, అంటే వాక్యం అనేటువంటి జ్ఞానము ఎప్పుడైతే నాలో ఉంటుందో పిల్ల చేష్టలు చేయను, పిల్లవాడి వల్లే ప్రవర్తించను, నేను పెద్దవాడి వల్లే ప్రవర్తిస్తాను. అప్పుడు ఆడ 2 విషయాలు చెప్పాను కదా. నేను ఇప్పుడు ఎలా చూస్తున్నాడో, ఇప్పుడు ఎలా చూస్తున్నాడు, అద్దంలో చూచినట్లు చూస్తున్నాడు. అప్పుడు ఎలా చూస్తాడంట, ముఖిగా. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు పౌలును చూస్తున్నాడు, ఇప్పుడు దేవుడు పౌలును చూస్తున్నాడు, రేపు పౌలు దేవుణ్ణి చూస్తాడు. ఇప్పుడు పౌలుని దేవుడు చూస్తున్నాడు, అప్పుడు తర్వాత ఈ దేవుణ్ణి ఎరుగుట, దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితం అంటే లోక సంబంధమైన పిల్ల చేష్టలన్నీ కూడా నేను విసర్జించి పెద్దవాని వల్లే ఈ నిధిలో ఉన్న, ఈ ధననిధిలో ఉన్నటువంటి వాక్యము ప్రకారం నేను దేవుణ్ణి ఎప్పుడైతే ఎరుగుతానో, అప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే ఎరుగుతానో అప్పుడు నేనేం చేస్తానంటే దేవుడు నన్ను చూడటం కాదు, నేను దేవుణ్ణి చూస్తాను. పాపము కొరకు దేవుడు చనిపోయాడు, నాలో పాపము చనిపోవాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇప్పుడు ఆయన నన్ను చూస్తున్నాడు, నేను రేపు తరువాత ఆయన నేను చూస్తున్నాను. ఎప్పుడు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి మహిమపరిచేటువంటి రీతిగా జీవన విధానం ఉన్నప్పుడు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవన విధానం లేనప్పుడు, ఇదిగో మునుపు ఆ 10వ వచనంలో 9వ వచనంలో మనము కొంత మట్టుకే ఎరుగుదుము. యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు, పాపుల విమోచకుడు అంతవరకే సరిపెట్టుకుంటే కుదరదు. ఆయన గురించి ఎరగాల్సినటువంటి సత్యము ఏమిటి అంటే ఆయన్ని ఎరిగినప్పుడు లోక సంబంధమైనవి నా జీవితంలోనికి రాకూడదు, లోక సంబంధమైనటువంటి వాటి ప్రకారంగా నేను ప్రవర్తించకూడదు, వాక్య సంబంధమైనటువంటి వ్యక్తిగానే నేను ప్రవర్తించాలి, నడవాలి. వాక్యానికి మాత్రమే నేను ప్రాధాన్యత ఇవ్వాలి. నేను పిల్ల చేస్తున్న వల్లే మా పెద్దలు చేశారని నేను చేయటం సరికాదు. అప్పుడు నేనేం చేస్తానంటే అలాగే చేస్తే ఎప్పుడు దేవుడు నిన్ను చూడటమే కానీ నువ్వెప్పుడు నేనెప్పుడు కూడా దేవుణ్ణి చూడలేము. దేవుణ్ణి చూడాలి అంటే మహిమ కలిగిన
ఆయన్ని మహిమపరచాలంటే దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు అవసరమై ఉన్నది అనేటువంటి మాటను మనం గమనించాలి. క్రీస్తు ముందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ప్రథముగా ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలో ఆయన మొట్టమొదటి మాట ఏంటంటే, నిన్ను వారు ఎరుగులాగున. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారు, లేకపోతే ఈ భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిన్ను ఎరగాలయ్యా. నిన్ను ఎరగాలంటే దేవుని నిన్ను గురించినటువంటి జ్ఞానం వారికి కావాలి. నిన్ను గురించినటువంటి జ్ఞానం వారికి కలిగినప్పుడు వారు నిన్ను ఎరిగితే వారు నిత్య జీవము పొందగలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారు. అంటే నువ్వు పాపం విషయమై మరణించావు, వారు తమ పాపముల విషయమై మరణిస్తారు. అయ్యా, నిన్ను ఎరుగుట అంటే వారు పరిశుద్ధులుగా జీవిస్తారు, లోకాన్ని పెంటగా ఎంచుతారు, లోకంలో ఉన్నవి నష్టపోవటానికి అంగీకరిస్తారు. నిన్ను ఎరిగినప్పుడు వారు పరిశుద్ధమైనటువంటి జీవితము వారు జీవిస్తారు. నిన్ను ఎరిగినప్పుడు వారు మహిమ కలిగినటువంటి వారుగా, నిన్ను మహిమపరిచేటువంటి వారుగా ఉంటారు. ఎలా అంటే, ఇప్పుడు నీవు నన్ను చూస్తున్నావు, రేపు పిల్ల చేష్టలు మాని రేపు నిన్ను చూచేటువంటి ఒక గొప్ప అర్హత వస్తుంది. పిల్ల చేష్టల్లోనే ఉంటే అది ఎరగటం కాదు, అది వాక్య ప్రకారం బ్రతకటం కాదు. పిల్ల చేష్టల వల్లే ప్రవర్తిస్తే అది దేవుని యొక్క మహిమార్థమైనటువంటి జీవితము కాదు. మేము ఆ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా నేను విసర్జించాను. రక్షకుడిగా ఎరగటమే కాదు, కానీ ఆయన మన తండ్రి అని, ఆయన మన స్నేహితుడని, ఆయన మన మార్గదర్శి అని మనం ఎప్పుడైతే ఎరుగుతామో అది నిత్య జీవము, అది పరిశుద్ధత, అది మహిమపరచబడుట. కేవలము ఆ యేసు అంటే రక్షకుడు అంతవరకే ఆగిపోవటం కాదు. ఆయన గురించిన పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానం అంటే చాలామంది ఏమనుకుంటామంటే, చూడండి ఒక్క మాటను మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, విగ్రహములకు బలిగా అర్పించే వాటి విషయము మనమందరం జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఏం చేయదంట? జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టి ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించినలా అతడు దేవునికి ఎరుకైన వాడే. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ జ్ఞానం ఏంటంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఉప్పొంగే జ్ఞానం కాదు. ఇది ఎరిగి ఉండాలి. క్రీస్తును గురించినటువంటి జ్ఞానము ఉప్పొంగదు, క్రీస్తును గురించినటువంటి జ్ఞానము విర్రవేగదు, క్రీస్తును గురించినటువంటి జ్ఞానము గొప్పగా పోదు, క్రీస్తును గురించినటువంటి జ్ఞానము తనను తాను హెచ్చించుకొనదు, నాకేమైనటువంటి గర్వపుంగా ప్రవర్తించదు. క్రీస్తును గురించినటువంటి జ్ఞానము అది లోక సంబంధమైనటువంటి జ్ఞానం అయితే అది ఉప్పొంగుతుంది. కాబట్టి ఆ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పౌలు పెంటగా నష్టంగా ఎంచుకున్నాడు. అది ఎరగాలి. క్రీస్తును గురించినటువంటి జ్ఞానం ఉప్పొంగదు. ఉప్పొంగిందా అది క్రీస్తును గురించినటువంటి జ్ఞానము కానే కాదు. రాత్రి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన్ని ఎరగాలి. ఎలా అంటే ఆయన మన తండ్రిగా, మన స్నేహితుడిగా, మన మార్గదర్శిగా. ఎప్పుడైతే ఆ రీతిగా ఎరుగుతామో అప్పుడు మాత్రమే నిత్య జీవము లేక రక్షణ, మారు మనసు ఉంటుంది. ఆయనను మనము వ్యక్తిగతంగా ఎరిగినప్పుడు అప్పుడు మాత్రమే పరిశుద్ధముగా జీవించడానికి సంసిద్ధమవుతాము. పరిశుద్ధముగా జీవించడానికి సంసిద్ధముగా లేకపోతే ఆయనను మనము పరిపూర్ణముగా ఎరిగినటువంటి వారము కానే కాదు. అవి మనము పెంటగా లోకాన్ని ఎంచుకోలేదు.
వాటిని మనము విడిచిపెట్టలేదు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. మనము ఆయన్ని సంపూర్ణముగా ఎరిగాము అంటే ఆయన మహిమార్థమే జీవిస్తాం, ఆయన మహిమార్థమే జీవిస్తాం. ఇతరులను మన మీద తిరుగుబాటు చేసినటువంటి వాణి సహితము ప్రేమిస్తాం, క్షమిస్తాం. కానీ ద్వేషము, అసూయ ఉన్నది అని అంటే ఆయన గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మనలో లేదు, ఆయన్ని పరిపూర్ణంగా మనము ఎరిగినటువంటి వారము కాదు అని పౌలు గ్రహించి, అలా నేను ఉండకుండా, అలాగే సంఘం కూడా ఉండకుండా నిన్ను వారు ఎరుగునట్లుగా నేను వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నా విజ్ఞాపన ఏమిటి అంటే వారు నిత్య జీవం పొందాలి. నా విజ్ఞాపన ఏమిటంటే వారు పరిశుద్ధులుగా ఉండాలి. నా విజ్ఞాపన ఏమిటి అంటే వారు నిన్ను మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి. అంటే నిన్ను ఎరగాలి. ఎవరు క్రీస్తును గురించినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారి యొక్క ఆయన ఎరగటానికి ఎలా ఉంటుందంటే, చూడండి ఒక మాటను మన కీర్తన, మనకందరికీ తెలిసినటువంటి కీర్తన 42వ కీర్తన ఒకసారి చూడండి. ఆయన్ను ఎరిగినటువంటి వాని యొక్క జీవితము ఎలా ఉంటుందో కోరబ్ కుమారులు రచించినటువంటి ఈ కీర్తన 2వ స్కంధంలో 1వ కీర్తన. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుణ్ణి ఎరగాలి అనేటువంటి తృష్ణ, దేవుణ్ణి ఎరగాలి అనేటువంటి ఆశ ఎవరిలో ఉంటుందో అలా ఆశ కలిగి బ్రతకాలన్నదే ఇక్కడ పౌలు యొక్క విజ్ఞాపన. జీవము కలిగినటువంటి దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినప్పుడు పరిగెత్తూ ఉంది. వెనక పులో తన శత్రువు తరుగుతూ ఉంది. పరిగెత్తింది, తప్పించుకున్నప్పుడు ఆ అలసట తీర్చుకోవటానికి, తనలో ఉన్నటువంటి ఆ బాధను కొంచెం మర్చిపోవటానికి నీటి కొరకు ఆ దుబ్బి ఏ రీతికైతే ఆశపడుతుందో, అంతకంటే నిన్ను తెలుసుకోవాలని, నిన్ను చూడాలని నా ప్రాణం నా జీవం ఆశపడుతుందయ్యా. ఎందుకో తెలుసా? నిన్నెప్పుడైతే నేను పరిపూర్ణముగా ఎరుగుతానో, ఎప్పుడైతే పరిపూర్ణముగా నేను తెలుసుకుంటానో, నీ గురించినటువంటి జ్ఞానము ఎప్పుడైతే నాకు ఉంటుందో, నేను ఈ లోకాన్ని విడిచి నిత్య జీవాన్ని పొందుకుంటాను. ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడిగా బ్రతుకుతాను. ఈ లోకంలో ఉన్నప్పుడు నా ద్వారా నీకు మాత్రమే మహిమ రావాలి, మరెవరికి మహిమ రావటానికి లేదు. ఆశపడుతున్నాను, తృష్ణగొనుచున్నాను. అక్కడ చాలా మంచి మాటలు మనకు కనపడతాయి. మొదటి చరణంలో మనం చూస్తే ఆశపడుతున్నాను, రెండో చరణంలో మనం చూస్తే తృష్ణగొనుచు ఉన్నాను, 5వ చరణంలో మనం చూస్తే చూడండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. అంటే దేవుణ్ణి ఎరగటానికి ఎంత ఇంకా ఎరగాలని కృంగి ఆ ఆశ, కోరిక, ఆ దాహం తీరట్లేదు, తొందరపడుచు ఉంది, కృంగుంది. ఎన్ని రకాలైనటువంటి పానీయములు తాగినా ఆ దాహం తీరట్లేదు, ఆ కోరికైతే, ఆశ అయితే తీరట్లేదు. అంటే నేను ఇంకా తెలుసుకుంది కొంచెమే, ఇప్పటికి కొంచెమే తెలుసుకొని ఉన్నా. పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే నాకు నీ జ్ఞానము కావాలి. కీర్తనకారుడు, ఆ కోరబ్ కుమారుడు వారి తొందరపాటు దేవుని తెలుసుకోవాలని కృషించిపోతున్నానయ్యా, దొరకట్లేదు నాకు అవకాశం. దాహం కొడుతున్నానయ్యా, దొరకట్లేదు నాకు అవకాశం. నా ఆశ తీరట్లేదు. నిన్ను గురించి నేను ఎరగాలి, నిన్ను గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నాకు కావాలి. ప్రియులారా, ఇలాంటి విజ్ఞాపన సంఘములో కావాలి. ఇలాంటి విన్నపము సంఘములో కావాలి. విజ్ఞాపన చేసేటప్పుడు
మా సంఘము మేము నిన్ను పరిపూర్ణముగా తెలుసుకునేటువంటి జ్ఞానం దయచేయ. అలా ఎప్పుడైతే మనం ఉంటామో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానము మనల్ని రక్షిస్తుంది, ఆ జ్ఞానము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ఆ జ్ఞానము దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవింపచేస్తుంది. అందుకని పౌలు వారు నిన్ను ఎరుగునట్లుగా, వారు నిన్ను తెలుసుకున్నట్లుగా నా విజ్ఞాపన వారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా, విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన గురించి కాదు, సమాన అనుభవం కావాలంటే, దేవుణ్ణి చూడాలంటే, నన్ను చూస్తున్నాడు దేవుడు, కానీ నా కోరిక ఏంటి తెలుసా? నేను కూడా దేవుణ్ణి చూడాలి, నేను కూడా దేవుణ్ణి చూడాలి, ముఖాముఖిగా చూడాలి. వాక్యం అనేటువంటి అర్థంలో చూస్తున్నాయి. నిన్ను గురించినటువంటి జ్ఞానం లేకపోతే, ఆ పిల్ల చేష్టలు మానకపోతే, లేకపోతే లోక సంబంధమైనటువంటి దాన్ని విడిచిపెట్టకపోతే, నా పాపం విషయమై నేను చనిపోకపోతే నిన్ను నేను చూడలేను. నా ఆశ, నా దాహం, నా తొందరపాటు, నేను కృంగిపోవడానికి గల కారణం నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. ఆయన చూడాలంటే ఆయన్ని గురించినటువంటి జ్ఞానం లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. నాస్తికుల వలె అసలు దేవుడే లేడనుకుంటే ప్రమాదం. ఆయన కోపపడును, ఎక్కడి నుంచి? పరలోకములో నుండి ఆయన కోపము మన మీద రగులుతుంది, మనలను తీర్పులోనికి తెస్తుంది, అది మనం అపవిత్రతలోనికి నడిపిస్తుంది, అది మన యొక్క ఆయన సత్యాన్ని గ్రహించకుండా అడ్డంకుగా ఉంటుంది, ఆయన కొరకు జీవించకుండా అయిష్టతను కలిగిస్తుంది, అసహ్యమైనటువంటి కార్యాలు చేయటానికి ప్రోత్సహిస్తూ ఉంది. అలా ఉండకుండా ఉండాలి అని అంటే నీ గురించినటువంటి జ్ఞానం నాకు కావాలని, సంఘానికి కావాలని పౌలు గారి యొక్క విజ్ఞాపన మనం కూడా మన యొక్క ప్రార్థనలో, మన విజ్ఞాపన ప్రార్థనలో సంఘము ఇలాంటి స్థితిలో ఉండేలాగిన, సంఘము ఇలాంటి పరిస్థితిలో ముందుకు కొనసాగేలాగిన మనము కూడా అనుదినము మన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుందాం. సంఘము జీవములోనికి నడిపించాలి, సంఘము పరిశుద్ధతలోనికి నడిపించబడాలి, సంఘము దేవుని మహిమపరుస్తూ అది జీవించాలి అనే మన అనుదిన ప్రార్థనలో సంఘము కొరకు, మన ప్రక్కవారి కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ముఖ దర్శనాన్ని చూచేటువంటి గొప్ప అనుభవాన్ని మనం పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క రాత్రి మనందరికీ అనుగ్రహించునుగాక. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాద గీతముతో సెలవు తీసుకున్నాం. ప్రార్థించుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దామా? నిజంగా నిన్ను గురించినటువంటి జ్ఞానము నాకు ఉంది ప్రభువా, మంచిదే ఉంటే, ఆయన్ని గురించినటువంటి జ్ఞానం ఆయన్ని ఎరుగుంటే పరిపూర్ణంగా నిత్య జీవానికి వారసులమే. ఆయన గురించి పరిపూర్ణంగా ఎరిగి ఉంటే పరిశుద్ధ జీవితమే మన జీవితము, మన అంతరంగ పురుషుడు నూతనపరచబడతాడు. ఆయనను పరిపూర్ణంగా వ్యక్తిగతంగా ఎరిగి ఉంటే ఆయన్ని మహిమపరిచినటువంటి వారు. ఒకవేళ కొంత మట్టుకే ఎరిగి ఉంటే, అయ్యా మేము కూడా పరిపూర్ణముగా నిన్ను ఎరుగులాగున మీ సహాయం దయచేయమని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించుకుందాం. నేను మాత్రమే కాదు, మా సంఘములో ఉన్న ప్రియ సభ్యులు, లోకములో ఉన్నటువంటి ప్రజలు సత్యమును అడ్డగిస్తున్న అపవాది క్రియలను లయపరచండి. ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డిత
కలిగిస్తుంది. అందుకే తన విజ్ఞాపనకు ముందు పౌలు యొక్క ప్రార్థన, మనోనేత్రములను వెలిగించు ప్రభువా. బాహ్య సంబంధమైన ఇంద్రియాలు ఏ రీతిగా అయితే పనిచేస్తున్నాయో ఆత్మ సంబంధమైన ఇంద్రియము కూడా పనిచేస్తుంది. దేవుణ్ణి తాకగలదు, దేవుణ్ణి చూడగలదు, దేవుణ్ణి స్పర్శించగలదు, దేవుని కొరకు జీవించగలదు. అట్టి జీవితం మనకు కావాలి అని అంటే ప్రభువుని ఈ రాత్రి నేను పరిపూర్ణముగా నిన్ను ఎరగగలిగిన ఆ జ్ఞానము నాకు దయచే ప్రభువా. ఉప్పొంగే జ్ఞానం కాదు, నిన్ను మహిమపరిచే జ్ఞానం, పరిశుద్ధపరిచే జ్ఞానం, నిత్య జీవం ఇచ్చేటువంటి జ్ఞానం నాకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, రాత్రి మరోసారి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాతో పౌలు చేసిన విజ్ఞాపనలో మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీకు కొన్ని చూపించావు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రం. మేము ప్రభు రక్షణ నిత్య జీవాన్ని పొందుకోవటానికి, మిమ్మల్ని పరిపూర్ణముగా ఎరగటానికి కొన్ని చూపించండి. మేము పరిశుద్ధులముగా జీవించడానికి, లోకాన్ని పెంటగా ఎంచుకోగలిగినటువంటి కృపను దయచేయండి. నిన్ను మహిమపరచడానికి, పిల్ల చేష్టలు మానటానికి కృప చూపించండి. మేము నిన్ను చూడాలని ఆశపడాలి, తృష్ణగొనాలి, కృంగిపోయేటువంటి మనసు కలగాలి, ఎప్పుడెప్పుడు చూడాలి అనేటువంటి తొందరపాటు మా జీవితంలో మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలనేటువంటి ఆశ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక విజ్ఞాపన అంశాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. మొదటి విషయాన్ని మీరు నేర్చుకోవడానికి, వినటానికి మాకు చూపించాము. రెండో విషయం, ప్రభా, అసలు మమ్మల్ని మీరు పిలిచినటువంటి పిలుపు ఏమిటో తెలుసుకోవాలని విజ్ఞాపన చేశారు. మమ్మల్ని పిలవటానికి కేవలం మీ ఐశ్వర్యానికి మాత్రమే వారసులుగా అని కాకుండా అసలు మీ ప్రణాళికలో మా పిలుపు ఏమై ఉన్నదే మేము గ్రహించాలని పౌలు గారు విజ్ఞాపన చేస్తున్నారు. నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక రోజు ఈ రీతిగా మేము నీ సన్నిధానంలో చేరాలంటే ఆ విషయం కూడా మేము తెలుసుకోవటానికి కృప చూపించమని కూడా ప్రార్థిస్తూ, మనందరినీ సజీవుడు ఉన్నతుడైన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ చేతికి అప్పగిస్తుండగా మీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపింపచేయండి. మేము పరిపూర్ణముగా నిన్ను ఎరిగేటువంటి జ్ఞానం మాకు దయచేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనం క్షమించు. మమ్మల్ని శోధనలోకి కక్కి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల నిన్ను పరిపూర్ణముగా ఎరగాలని తీర్మానం చేసుకున్న మాకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైంది నడిపించి ఆశీర్వదించుదుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయునిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవదతము. ఈ మహిమ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా.
ఆమేన్.